సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డి గ్రామంలో దళితుల్ని కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించిన ఘటనపై దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాధితుల్ని గ్రామస్తులను కలిసి సంఘటన వివరాల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన దళితులైన యాదగిరి, బాలరాజ్, కుమ్మరి సత్తేలు స్కూల్ పాత రోడ్లో ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్తుండగా గ్రామానికి చెందిన బండి మురళీగౌడ్, నర్సగౌడ్లు అడ్డుకొని ఈ రోడ్లో మీ ఎడ్ల బండ్లు వెళ్లవద్దు అంటూ కులం పేరుతో అసభ్యకరంగా దూషించి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్నటి సాయంత్రం 6:30 గంటలకు నస్కల్ పోయే పాత పనాది ఏదైతే పనాది ఉందో అక్కడ ఒక వాగు నుంచి చాలా కాలం నుంచి ఇసుక తీసుకొచ్చుకొని కొంతమంది పేదలు దళితులు జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెరట్ల యాదగిరి గారు, గోప బాలరాజు గారు, కుమ్మరి సత్తయ్య వీళ్ళు ఎడ్ల బండి కట్టుకొని కొంత ఇసుక తీసుకొని దాన్ని కొంత అమ్ముకుంటూ అక్కడిక్కడ ఇంద్రం ఇళ్లకు అక్కడిక్కడ కొంత విక్రయించుకుంటూ తమ జీవనాధారం చేస్తూ ఉన్నారు. ఆ తోవలో ఉన్న ఎవరైతే ఆ పానాది ఉందో నస్కల్ పాత పానాది, ఆ పానాదిలో ఉన్న బండి మురళీగౌడ్, అదేవిధంగా వాళ్ళ నాయన నరసయ్య ఇష్టం వచ్చినట్టు వీళ్ళను నోటికి వచ్చినట్టు దూషిస్తూ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ దూషించి అవమానపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం భూంపల్లి అక్బర్పేట ఎస్ఐ గారు కూడా విచారణగ్రస్తుల సంబంధంలో ఒక ఆయన ఇంకా అక్కడ మంచం మీద పట్టుకొని ఏం బీక్తారు, మేము 6 నెలలైనా జైలుకు వేస్తామని చెప్పి అలా మురళి తమ్ముడు శ్రీధర్ అంటుండంటే ఎంత అహంకారం! ఇంకా అంటే బీసీలు వాళ్ళు ఇంకా రెడ్లు వెలుమలు కమ్మలు కాదు, బీసీలు గౌండ్లు అహంకారంతో ఉండడం ఇది ఈ సమాజానికి మంచిది కాదు. మేము పోలీస్ అధికారులను, జిల్లా పోలీస్ కమిషనర్ ఒకటే కోరుతున్నాం, ఎవరైతే దళితులు బీసీలు కలిసి అక్కడ ఆ ఇసుకను తీసుకొచ్చుకొని బతుకుతున్నారో వాళ్ళపైన దాడికి ప్రయత్నం చేసిన మురళీగౌడ్ పైన, నరసాగౌడ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టం మీద కేసు నమోదు చేసి వాళ్ళని తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పిగా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఈ గ్రామంలో పౌరోక్ల దినోత్సవం జరిపి ప్రజల మధ్య ఒక శాంతిని కల్పించాలి. పోలీసుల సమక్షంలోనే ఏం బిక్తారు అని చెప్పి మేము జైలుకు వేస్తామని చెప్పి అహంకారాన్ని ప్రదర్శిస్తున్న ఆ శ్రీధర్ను కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.